హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రియాక్ట్స్. ఇది ఈ ఈరోజు ఈ వీడియోలో ఏ ట్రైలర్ రియాక్షన్, ఏ టీజర్ రియాక్షన్ ఏం లేదు. జస్ట్ సంక్రాంతికి రాబోయే మూవీస్ గురించి మాట్లాడడానికొచ్చాను. సంక్రాంతికి దాదాపు ఒక 7 మూవీస్ ఉన్నాయి. పెద్ద స్టార్ కాస్ట్ అది. అందులో 5 డైరెక్ట్ తెలుగు మూవీస్, 2 డబ్బింగ్ మూవీస్. అవేంటివేంటి అని లెట్స్ వాచ్. ఫస్ట్ మూవీ వచ్చేసి 'రాజా సాబ్'. ఇది జాన్ 9థ్‌కి రిలీజ్ ఉంది. 'మారుతి' గారి డైరెక్షన్. ఆహ్, 'ప్రభాస్' గారి మూవీ. ఏంటంటే స్టార్ కాస్ట్ చాలా పెద్దది. ఎందుకంటే 'సంజయ్ దత్' గారు ఉన్నారు, 'బొమ్మన్ ఇరానీ' ఉన్నారు, ముగ్గురు హీరోయిన్‌లు. డైరెక్టర్ వచ్చేసి మన 'మారుతి' గారు. ఇది ఒక కామెడీ హారర్ మూవీ. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇది కూడా జాన్ 9థ్ 'జననాయగన్'. ఇది 'తలపతి విజయ్' గారి మూవీ. మనందరికి ఆల్రెడీ తెలుసు ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అని. బాగా క్యూరియాసిటీ ఏంటంటే ఇది ఆహ్, లాస్ట్ సినిమా 'దళపతి విజయ్' గారిది. సో, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ నెక్స్ట్ మూవీ వచ్చేసి 'పరాశక్తి'. ఇది 'శివకార్తికేయన్'. ఇది గూడా కొంచెం పెద్ద భారీ సినిమా. కాకపోతే 1980స్ ఆ టైంలో బ్యాక్‌డ్రాప్‌లో అయ్యే స్టోరీ. డైరెక్టర్ వచ్చేసి 'సుధా కొంగర' గారు. మనకు తెలుసు కదా! 'ఆకాశమే హద్దురా' ఈ మూవీస్ డైరెక్టర్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా మోస్ట్ అవైటెడ్ మూవీ. మన మెగాస్టార్ చిరంజీవి గారిది. మన 'శివశంకర వరప్రసాద్'. డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావిపూడి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వసనంతో మెగా బ్లాక్ బస్టర్ చేశాడు. సేమ్ అదే హోప్స్ తోటి ఇప్పుడు మెగాస్టార్ తోటి రాబోతున్నాడు. ఆహ్, హోప్ ఫర్ ద బెస్ట్. ట్రైలర్ చాలా బాగుంది. హీరోయిన్ వచ్చేసి 'నయనతార'. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇందులో 'వెంకటేష్' గారు మంచి కెమియో ఉంది. వి హావ్ టు వాచ్. ఇది కామెడీయా? ఇది ఫ్యామిలీ ఓరియెంటెడా? అది ఇది అని వెయిట్ ఫర్ ద అండ్ ఇంకో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇది జాన్ 13కి రిలీజ్. బట్ సడెన్‌గా వచ్చేసింది రిలీజ్. చాలా రోజుల తర్వాత అంటే చాలా మూవీస్ తర్వాత ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు 'రవితేజ' గారు. ఇదొచ్చేసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఇది కొంచెం అనుకోకుండా సడెన్ ఎంట్రీ ఇది మూవీస్. ట్రైలర్ బావుంది. అంటే ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్. ఇది కూడా కామెడీ ఓరియెంటెడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాన్ 14 రోజు. ఈరోజు 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి 'నారి నారి నడుమ మురారి' శర్వానంద్ గారిది. ఆహ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈ మూవీ గూడా. టీజర్ చాలా కామెడీ ఎంటర్‌టైన్‌ఫుల్‌గా ఉంది. చూడాలి. శర్వానంద్‌కి ఈ సంక్రాంతి బాగా హిట్ కలిసొస్తదేమో చూడాలి. 14థ్ రోజు ఇంకో మూవీ అని జెప్పాను గదా! ఇది నవీన్ పొలిశెట్టి గారిది. ఇది ఏంటంటే 'అనగనగా ఒక రాజు.' చాలా రోజుల నుంచి ఒక టీజర్స్ చాలా బాగా ప్లాన్ చేశాడు. ఆహ్, నవీన్ పోలిశెట్టి గారు. హీరోయిన్ వచ్చేసి మీనాక్షి చౌదరి అండ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎవరిది నాగవంశి గారిది. ఈ మూవీ కూడా చాలా హోప్స్. ఎందుకంటే ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇవ్వండి. ఈ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతికి. మీరు ఇందులో ఏ మూవీస్ వాచ్ చేయబోతున్నారు? అన్నీ చూడడానికి ట్రై చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు. సంక్రాంతి 3 డేస్ మంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్. అంటే సంక్రాంతి ముందే స్టార్ట్ అవుతుందనుకోండి మూవీస్‌కి 9థ్ నుంచే కాబట్టి. ఐ హోప్ అన్ని, అన్ని మూవీస్ బాగా వర్కౌట్ అవ్వాలి. అందరూ అదే కోరుకుంటున్నారు. ఆహ్, మీరు ఏ మూవీస్ చూడబోతున్నారో కామెంట్ చేయండి.